చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ప్రజలారా పూర్తయింది. గడిచిన ఈ 2 సంవత్సరాల వారి పాలనలో ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో కనిపించేది ఒకటే: దోపిడీ, దౌర్జన్యం. ఒక ప్రొద్దుటూరే కాదు, ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు దోపిడీ కనిపిస్తుంది, దౌర్జన్యం కనిపిస్తుంది. ఒక్కసారి ఈ పాలనను ప్రజలు గమనించమని నేను అభ్యర్థిస్తా ఉన్నా. నేను ముగులిత హస్తాలతో వారికి నమస్కరిస్తూ అభ్యర్థిస్తా ఉన్నా. 175 నియోజకవర్గాల జరుగుతుంది దోపిడీ, చెలివిడి దోపిడీ. అంతకంటే బాధ కలిగేది ప్రజాస్వామికంగా దౌర్జన్యానికి దిగుతున్నారు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే దోపిడీ చేస్తారు, వాళ్ళే దౌర్జన్యం చేస్తారు. వాళ్ళు అనమట్టడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేస్తారు, జర్నలిస్టుల మీద చేస్తారు, ప్రశ్నించే ప్రజల మీద చేస్తారు. ఇది ఎంత నియంత్రితపు పోగడతో ఈ పాలన కొనసాగుతుందంటే ఎమర్జెన్సీలో మనం ఏమన్నా బ్రతుకుతున్నామా ఈ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి. అదే సినారీలోనే, అదే మూసలో నుంచే వచ్చినదే ప్రొద్దుటూరు పాలకులు నంద్యాల వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి. ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలారా, గమనించండి. ఈ 2 సంవత్సరాల పాలనను గమనించండి. ఒక్కసారి మీకోసమైనా గమనించండి, ప్రజాస్వామ్యం కోసమైనా గమనించండి. ఏం జరుగుతుంది ఈ ప్రొద్దుటూరులో 2 ఏళ్ల నుంచి? ఈ ఊర్లో కొద్దో గొప్ప ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటో లేకపోతే మరొక స్వయం ఉపాధి పథకానికి తీసుకొచ్చినటువంటి డబ్బులను దారి మళ్లిచ్చి రోడ్లేస్తున్నారు. స్వయం ఉపాధి పథకానికి చెందినటువంటి డబ్బులను దారి మళ్లిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తూ ఉంటే, ఆ రోడ్లైనా కొద్దిగా గొప్ప ప్రొద్దుటూరులో వేసేది మంచిగా చేస్తున్నారంటే అది లేదు. ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు వేసినా, ఎక్కడ కాలువ కట్టినా, ఎక్కడ బడి కట్టినా, గుడి కట్టినా, బడి కట్టలే, గుడి కట్టలే. వాళ్ళు వేసేది కాలువనో రోడ్డో. ప్రతి రోడ్డు, ప్రతి కాలువ నంద్యాల వరదరాజిరెడ్డి కాంట్రాక్టర్, కుమారుడే కొండారెడ్డి కాంట్రాక్టర్. ప్రజల కోసం, ప్రజల డబ్బుతో, ప్రజల కోసం, ఎవరి డబ్బుతో? మీ డబ్బుతో మీకోసం వేయాల్సిన రోడ్డు పనులు కూడా ఇంత నాసిరకంగా వేస్తే, ఇంత మీ డబ్బును దోపిడీ చేస్తే, మీ తరపున ఎలక్షన్స్ లో పోటీ చేసి మీ చేత తిరస్కరించబడి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమంలో పాలక వర్గాన్ని, ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే గారిని, వారి కుమారులు చేసే దోపిడీని, దౌర్జన్యాన్ని మేము ప్రశ్నిస్తే, అత్యంత సంస్కారయుతంగా, అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తే దాడులకు దిగబడతారా మా మీద? దాడులకు ఏమి న్యాయం అసలుకి? ఇది పొట్టిపాటు రోడ్లో మీరు రోడ్డు వేసినారు, నెల రోజులు కాలే, అత్యంత నాసిరకంగా వేసినారని చెప్పి మేము విమర్శించినాము. మేము వెయ్యలేదని మీరు అన్నారు, చూపిస్తామబ్బా అని చెప్పి మేము వచ్చినాము. ఎక్కడెక్కడైతే చీలికలు ఉందో వైట్ పెయింట్ వేసినాం. మేమేం గుణపం తీసుకొని తవ్వలే, చట్టవిరుద్ధమైన పనులు చేయలే, అప్రజాస్వామికమైన పనులు చేయలే. పెయింట్ వేసినాం ప్రజలకు కనిపించేదానికి. మీడియా సోదరుల సమక్షంలో, మా సమక్షంలో మీరు ఉండారు. అదేమీ రోడ్డు పరిశీలనకు పోవడం కానీ, నాసిరకం పని జరిగిందని ప్రజలకు చూపించడం కానీ అప్రజాస్వామికమా ప్రజలారా? ఆ సంబడానికే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, మహేశ్వరెడ్డి, మరికొంతమంది ఎక్స్ కౌన్సిలర్లు, అనునూయులు, చిట్ట చివరకు వారి చిన్న ఆయన 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాజీ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి గారు, వీరందరూ అక్కడికి మాపై దాడి చేయడానికి వస్తారా? మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ మాల్ గురించి ప్రస్తావిస్తే, అవినీతిని ప్రస్తావిస్తే, పరిశీలనకు ఎస్ఎస్ మాల్ లేకపోతే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినారు. అంటే స్వపక్షంలో వారు ప్రశ్నించినా ఇంటి మీదికి దాడి, విపక్షంలో వారు ప్రశ్నించినా బజార్లోనే దాడి. ఎక్కడికి తీసుకుపోతున్నారు ప్రజలారా? వీళ్ళు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ వైపు తీసుకుపోతున్నారు? ప్రజాస్వామ్యం వైపు తీసుకుపోతున్నారా? ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవించడానికి అభివృద్ధి వైపు తీసుకుపోతున్నారా? లేక దుర్మార్గమైన చర్యలతో దాష్టికానికి ఒడిగట్టి, హింసను ప్రేరేపిస్తూ, భావితరాల భవిష్యత్తుకు భంగం కలిగిస్తూ, రేపొద్దున వచ్చే రాజకీయ నాయకులు కూడా ఇటనే మేము ప్రవర్తించాలని చెప్పి మాకు నేర్పిస్తున్నారా మీరేమన్నా? ఇవి నేను చెబితే, నేను శుభ్రంగా చెప్తే, తడుముకోకుండా చెప్తే, లేకుంటే మంచి భాషతో చెప్తే సంస్కారయుతంగా, నేను గాడిదనా కొడుకున్నా రాఘవరెడ్డి అన్న, గాడిద మాదిరి అడుస్తున్నాడు, గాడిదనా కొడుకు వాడు అని నన్ను మాట్లాడతావు కదా రాఘవరెడ్డి అన్న. అదే నేను నిన్ను అనాలంటే అసభ్యకరమైన పదజాలంతో కళ్ళు మూసి తెరిచే లోపల అనగలుగుతా. కానీ 80 సంవత్సరాల వయసు కలిగిన నిన్ను నేను అనలేకపోతున్నా. పొరపాటున మీ కొండారెడ్డిగానే మాట్లాడింటే తిరిగి నేను మాట్లాడిందినేమో. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్న కారణం నీ వయస్సు. మరి ఎందుకు అంత అన్బ్యాలెన్స్డ్ అవుతున్నారు మీరు? అంత ఎందుకు ఇరిటేషన్కు లోనవుతున్నారు మీరు? సమస్యను ప్రస్తావిస్తే భరించలేని స్థితికి వచ్చినారు, విమర్శిస్తే కోపపడే పరిస్థితికి వచ్చినారు, దాడి చేసే పరిస్థితులకు వచ్చినారు. రాజకీయాలలో సర్వసాధారణం ఇవి. నన్ను అనలేదా మీరు? నేను ఏమీ చేయకపోయినప్పటికీ నన్ను మాట్లాడినారు. మట్కా అన్నారు, గుట్కా అన్నారు, క్రికెట్ అన్నారు, బెట్టింగ్ అన్నారు, భూములు అన్నారు. ఒక్క వ్యభిచారం తప్ప సర్వము నన్ను మాట్లాడినారు. మరి నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? ఆ రోజు నిన్న కూడా పోలీసులు లేకపోతే గొడవ జరగదా? పెద్ద ఆయన పోలీసులు లేకపోతే నిన్న గొడవ జరగదా? మీరు ఒక 20 మంది ఉన్నారు, మేము ఒక 40 మంది ఉన్నాం. ఎవరో ఒకరు
ఆకతాయివాడో పనికి మాలినవాడో మీ సైడో మా సైడో చిన్నపిల్లోడో పెద్ద పిల్లోడో ఒక కేక వేసి ఒరే కొడక అని ఏదో ఒకటి అంటే మీరు మేము కొట్టుకుంటే ఆ కొట్టుకుండే సందర్భంలో చనిపోతే నా బామర్ది చనిపోవచ్చు, నీ కొడుకు చనిపోవచ్చు, పెద్ద అయినా వేరే వాళ్ళు వద్దులే, వేరే వాళ్ళని అనలేను. నా బామర్ది బంగారెడ్డి చనిపోవచ్చు ఆ దాడిలో, నీ కొడుకు కొండారెడ్డి చనిపోవచ్చు. నా బావమర్ది బంగారెడ్డి చనిపోతే ఎంత నేను బాధపడతానో, నీ కొడుకు కొండారెడ్డి చనిపోయినా కూడా దైవ సాక్షిగా అంతే బాధిస్తా పెద్ద ఆయన. నేను ఈశ్వరుడు సాక్షిగా చెప్తానా, బాధపడతా నేను నీ కొడుకు చనిపోయినా కూడా. కారణం ఒట్టి పుణ్యానికి అనవసరంగా అప్రజాస్వామికంగా ఏంటి చర్యలు? దేనికి ఏం సాధించాలని మీరు చేస్తున్నారు? శాశ్వతంగా మీరే ఉంటారా ఏమన్నా ఎమ్మెల్యేగా? అది తెలుసు నీకు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఓడిపోయినావు 2 సార్లు. 15 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ గెలిచినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? మనం గెలుస్తాము, ఓడుతాము, 10-15 సంవత్సరాలు పదవికి దూరం ఉంటాం, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అవకాశం వస్తుంది. అంటే ఎవరికీ పదవి శాశ్వతం కాదు, ఎవరికీ గెలుపు శాశ్వతం కాదు. ఎవరు కూడా దౌర్జన్యానికి పాల్పడాల్సిన అవసరం ఇందులో లేదు. ఇదిగో తోటకూర అంటే అదిగో పుల్లగూర అనే కాలం. నీవు సంస్కారయుతంగా గౌరవంగా నా పట్ల ప్రవర్తిస్తే, మా పార్టీ వాళ్ళ పట్ల ప్రవర్తిస్తే మేము కూడా మీ పట్ల అట్టే ప్రవర్తిస్తాం కదా. 19 నుంచి 24 వరకు మేము గౌరవంగా ప్రవర్తించలేదా? మేము 19 నుంచి 24 వరకు ముక్తార్ చెప్పమను, సుధాకర్ రెడ్డి చెప్పమను, ఒక్క కేసు ఉందా మీ మీద? ముక్తార్ భయ్యా, ఈవి సుధాకర్ రెడ్డి సార్, ఒక్క కేసు. వరదరాజిరెడ్డి అంటే రాజకీయాల్లో లేడు, మీరున్నారు. ఒక్కరోజన్నా మీ మీద కేసులు పెట్టినామా మేము? ఒక్కరోజన్నా మీ ఇళ్లపైన దాడులకు వచ్చినామా? మీ చిన్నాసితగా మనసులను బెదిరించినామా? ఇవన్నీ ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఇసుక అమ్మలేదా అని అడుగుతానా? సమాధానం చెప్పు. విచ్చలవిడిగా మందు అమ్మలేదా అని అడుగుతానా? సమాధానం చెప్పు. మరి ఈ ప్రశ్నిస్తే ఎస్ఎస్ మాల్ మీద అవినీతి ప్రశ్నిస్తే దాడి చేసిన మాట నిజం కాదా? గోపవరం గ్రామ పంచాయతీలో మా పైన దాడి చేసినది నిజం కాదా? నిన్నటి దినం మా పైన దాడి చేసినది నిజం కాదా? ఆ దాడిలో పోలీసు వాళ్ళు లేకపోతే గనా ఎవరో ఒకరు ఏమిస్తారు ప్రజలారా? ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. రాజకీయాలు సంస్కారయుతంగా జరపండి, రాజకీయాలు ఆదర్శవంతంగా గౌరవంగా జరపండి. ప్రశాంతంగా జీవించే ప్రొద్దుటూరు నగరాన్ని అపరిశుభ్రమైనటువంటి వాతావరణం లేక తీసుకుపోకుండా ఉండేదానికి మీరు మేము సహకరించాలి. మేము సహకరించినాం 19-24, 24-29 కూడా మేము సహకరిస్తున్నాం. దయచేసి మీరు ఇరిటేషన్ కావాకండి. మనస్ఫూర్తిగా ప్రజలు నేను అప్పీల్ చేస్తాను, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను. ఈ దోపిడీని గమనించండి, ఈ దౌర్జన్యాన్ని గమనించండి, అన్ని గుర్తుపెట్టుకోండి. సరైన సమయంలో సరైన సందర్భంలో వీరి దోపిడీకి, వీరి దౌర్జన్యానికి, వీరి అహంకారానికి బుద్ధి చెప్పే రోజు వచ్చినప్పుడు బుద్ధి చెప్పమని మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.